హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ బజ్జీ ఏంటి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. 3 కూడా సమానంగా తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పిండిలో వేసేయాలి. ఇది ఉల్లిపాయ బజ్జీ కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా మైసూర్ బజ్జీ తింటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి ఇలా ఉల్లిపాయ వేసి బజ్జీ ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా వేసానండి. చిటికెడే వేసాను వంట సోడా. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చల్లగా ఉన్నప్పుడు ఇది వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇవి చిట్టి బజ్జీలు అండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం థిక్గా ఉండే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా కలుపుకోవాలి. దీనికి ఏమీ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం కలుపుకున్న వెంటనే సరే బజ్జీలు వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చండి. ప్యాన్ పెట్టాను, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని బజ్జీలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా చిన్న బజ్జీలు అయితే వేస్తున్నాను. చిన్నవి అయితే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. అలాగే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. చిన్నవి అయితే తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. కొద్దిగా మిశ్రమం తీసుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఆయిల్కి తగినన్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది, హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మనకి బజ్జీలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ జాలి గరిటెలోకి తీసుకోవాలి. తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఏమైనా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బియ్యం పిండి వేసాం కదా, కొద్దిగా క్రిస్పీగా ఉంటుందండి. ఆయిల్ పీల్చుకోకుండా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే ఒక వాయి అయిపోయిందండి. నేను రెండో వాయి కూడా వేసాను. ఇది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండి మిశ్రమం తీసి ఆయిల్లో వేసి వేయించాలండి. ఇవి కూడా మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా సరే సూపర్గా ఉంటుందండి. నేనైతే పుట్నాల పప్పు చట్నీతో అయితే సర్వ్ చేశాను. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. మనకి బయట బండి మీద చిట్టి బజ్జీలు వేస్తారు కదా, సేమ్ అవే బజ్జీలు, కాకపోతే మన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఈ చిట్టి బజ్జీల వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.